హలో హలో సార్. కడారి కృష్ణ గారా అండి? అవును సార్. నమస్కారం అండి, నేను కూడా అడ్వకేట్ మాట్లాడుతున్నాను సార్. ఏందండి ఆ పదజాలాన్ని? ఏందండి బామ్మర్ది అనడం ఏంది? వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడు ఆయన. నేను అనలేదు సార్, అది ఇట్లా రాస్తారా అని చెప్పేసి అడిగాను సార్. నేను అది కరెక్ట్. మీరు సుప్రభాతము మీరు ఒక నిమిషం సార్, అది 2019 వీడియో సార్. అది 2019 కానివ్వండి, 2029 కానివ్వండి, 1999 కానివ్వండి సార్. దానికి ఆల్రెడీ నేను సారీ చెప్తూ వీడియో పెట్టేసిన. మీరు అడ్వకేట్ అని ఎట్లా చెప్పుకుంటారండి? మీరు అడ్వకేట్, నిజంగా అడ్వకేటేనా? మీ ఇష్టం సార్. నీ ఇష్టమే. నువ్వు ప్రజాక్షేత్రంలో వచ్చి కలియుగ దేవుని వెంకటేశ్వర స్వామిని తిట్టి నీ ఇష్టమేందబ్బా? నేను ఆయన తిట్టలేదు సార్, అది తప్పు. నేను ఆయన తిట్టలేదు. నువ్వు మంచి తిట్టలే కాదు. నువ్వేమని మాట్లాడినావు వెంకటేశ్వర స్వామి గురించి? నువ్వు సుప్రభాతం గురించి అవహేళన చేస్తావా? సుప్రభాతం గురించి అవహేళన చేస్తావా? మంత్రాలు కూడా చదివినావు స్వామి, నువ్వు సుప్రభాతం కూడా చదివినావు. సుప్రభాతం కూడా చదివినవు. బామ్మర్దా? నీ బామ్మర్దా అయింది? నువ్వు బామ్మర్దివా? నువ్వు ఎవరికి బామ్మర్దివి? నువ్వు ఒక అడ్వకేట్ అయ్యి చదువుకున్నోడు అయ్యి మీకు అర్థం కాకపోతే అంటే నువ్వు ప్రజాక్షేత్రంలో వచ్చి ఏమంటే అది మాట్లాడతావా దేవుని గురించి? అరే మీకు ఏం చెప్తే ఏమర్థమవుతుంది? ఇంకా మీకేం అర్థమవుతుంది? నీకు అర్థం కాకనే దేవుని నువ్వు విశ్వసిస్తున్నావు. దేవుని గురించి అట్లా మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారు నీకు? అది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి. మీరు ఒక హిందూ అయ్యి చదువుకున్న అయ్యి అడ్వకేట్ అయ్యి మీరు ప్రజాక్షేత్రంలో వచ్చి దేవుడి గురించి అట్లా మాట్లాడతారా? మీరు ఎంత బ్యాడ్ చేస్తారో తెలుసా సొసైటీకి? మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎవడు ఏది మాట్లాడితే అట్లా మాట్లాడతారు. హిందువుల్లో యూనిటీ లేదు. ఏం ఓకే బ్రదర్? నోరు అదుపులో పెట్టుకోండి. మాట్లాడండి దేవుడి గురించి. చెప్తున్నా, మర్యాదగా చెప్పినప్పుడు వినాలి సార్. ఏం మర్యాద మాట్లాడుతున్నావు? నువ్వు నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు. నా దృష్టి అపాలజీ దేవుడిని తిట్టి అపాలజీ దేవుడు చూపిస్తాడు నీకు దేవుడు ఖచ్చితంగా. ఎవరికో నేను మాట్లాడే అధికారమే లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అంటున్నావు.